Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions, welcome to దేవుని ప్రేమ ఇదిగో సిరీస్. ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం లోకాసు వార్త 20వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతటినీ మనం దృష్టిలో పెట్టుకుని చెప్పం, కానీ 9 నుండి 19 వరకు ఆ భాగం చదువుదాం. మార్చి 6వ తారీఖు చెందినటువంటి ఈ యొక్క వాక్య భాగం. అయితే మీరు విన్నప్పుడు మీ యొక్క సందేహాలు కానీ, మీ ప్రశ్నలు కానీ, క్లారిఫికేషన్ కానీ, వివరాలు కానీ ఆ చాట్లో మీరు రాయండి. మనం నాకు వీలన్నంత వరకు వాటికి జవాబు చెప్తాను. మీరు కూడా దానికి స్పందించి మనందరికీ ఉపయోగకరంగా ఉండేలాగా మీరు కామెంట్స్ చేయండి. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బీ ప్లీజింగ్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమేన్. లోకాసు వార్త 20వ అధ్యాయం 9 నుండి 19 వరకు. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవ వాని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేం చేతును? నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించదరని అనుకొనెను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగినట్లు అతన్ని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటలను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగా కన్నది. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలి చేయుననెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయం చూచిరి, కానీ జనులకు భయపడిరి. ఇప్పుడు యేసు ప్రభువుని చంపింది ఎవరు? యూదులా? లేకపోతే దేవుడే చంపాడా? లేకపోతే తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడా అంటే యేసు ప్రభు మరణం చరిత్రలో జరిగింది 30 ADలో, ఏప్రిల్ మాసంలో. అలాంటి వ్యక్తి యేసుప్రభు మహానుభావుడని అందరూ చెప్తారు. అయితే ఆ విధంగా ఆయన ఎందుకు చనిపోయాడు అనేటువంటి ప్రశ్న అందరూ అడగాలి. ఈ ప్రశ్నకు సమాధానం చివరిలో వస్తుందని తలస్తుంటున్నాను. యేసునకు మతాధికారులకు మధ్య సంఘర్షణ యేసు పరిచర్యలో తీవ్రమైన స్థాయికి చేరుకున్నది. ఈ సమయానికి వీటిలో దైవ సిద్ధాంతమునకు అంటే థియలాజికల్గా కొన్ని వారి అధికార పదవులను కాపాడుకునే ఆచరణాత్మకమైనవి, మరికొన్ని ఈ సమస్యలు ఉంటున్నాయి అన్నమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంఘర్షణ
అనేక లెవెల్స్లో ఉంటుంది. థియాలజికల్గా ఉంటుంది, మళ్ళా ఆ, వాళ్ళ యొక్క మతాచార ఆ, ఆచారాలను బట్టి ఉంటుంది. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ పదవిని కాపాడుకోవాలి, ఆ స్థలాన్ని కాపాడుకోవాలి, లేకపోతే రోమీలు వచ్చి తీసుకెళ్తారు అనేటువంటి రీతిగా ఇవన్నీ కూడాను ప్లే చేస్తాయి అన్నమాట. ఈ 20 అధ్యాయంలో ప్రతి భాగంలోనూ ఈ ఉద్రిక్తత కొంతవరకు ప్రతిబింబిస్తుంది. ఏదో కోణంలో కూడాను ప్రతి ఒక్క కోణం, ప్రతి ఒక్క అంశంలో కూడాను, ప్రతి ఒక్క భాగంలో, ప్రతి ఒక్క పెరికోపేలో కూడాను ఈ ఉద్రిక్తత ఏదో రీతిగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కాపుదారుల ఉపమానంపై మనం దృష్టి పెడదాం. అది మనం చదువుకున్నటువంటి రీతిగా 9 నుండి 19 వచనాలు. వెస్టర్నర్స్, పాశ్చాత్యులు గుర్తుకు తెచ్చుకోవాల్సింది, ఎందుకంటే ఇది వెస్టర్న్ సెట్టింగ్లో ఇచ్చినటువంటి ఉపమానం కాదు. కాబట్టి వెస్టర్నర్స్కి కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మొదటి శతాబ్దంలోని వ్యవసాయ కాపుదారులు ఆధునిక ఉద్యోగుల వంటి వారు కాదు. వీరు సామాజిక కూర్పు అంతటిలో ముడిపడిన కార్మికులు. ఏదో ఉదయం వెళ్ళి జాబ్ చేసుకుని తిరిగి వచ్చేటువంటి వాళ్ళు అలాంటి ఉద్యోగులు కాదు. అక్కడ సోషల్ స్ట్రక్చర్లో ఏంటంటే, ఈ కార్మికుడికి, పనిచేసేటువంటి వాడికి, మరి ఎవరైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళ మధ్య ఒక సంబంధం ఉంటుందన్నమాట. ద్రాక్ష తోట యజమానికి పంటలో కొంత శాతము ఇచ్చుటయే కాదు, దానితో పాటు భూస్వామి ఎడల గౌరవప్రదమైన విధేయత చూపుట ఆయన బాధ్యత. కాబట్టి గౌరవం చూపించాలి ఆ భూస్వామికి, ఆ ల్యాండ్ లార్డ్కి. ఈయన ఈ గుత్త తీసుకున్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోట కాపుదారులు, టెనెంట్స్, వాళ్ళు గౌరవం చూపించాలి, విధేయత చూపించాలి. అది ఒక బాధ్యతగా ఉంటుంది అన్నమాట. అలాంటి రిలేషన్షిప్ ఉంటుంది. పంపించబడిన సేవకులలో కాపుదారులు వ్యవహరించిన తీరు వారి దురాశను, కాఠిన్యతను వ్యక్తపరచుట మాత్రమే కాక వారిని అవమానపరిచినట్లుగా కూడా ఈ యొక్క ఉపమానం ఉంటుంది. ఓకే, వాళ్ళు దురాశ కలిగినటువంటి వాళ్ళు, కాఠిన్యత కలిగినటువంటి వాళ్ళు, అది ప్రత్యక్షమవుతుంది. అంతేకాకుండా ఈ భూస్వామిని, ఆ ద్రాక్ష తోట యజమానిని అవమానపరిచినట్లుగా కూడా ఇక్కడ ఉంటుంది. ఈ అవగాహనతో ఈ కథను సరైన తీరులో అర్థం చేసుకొనగలము. తన కుమారుని పంపించుటలో యజమాని తెలివి తక్కువగా పనిచేశాడని మనం తలంచకూడదు. వారు అతని చంపుట ఊహించలేనిది. అంటే కుమారుణ్ణి చంపడం అనేది ఇక ఎవరి మనసులోకి తట్టదు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో వారు చేసినది సరిగ్గా అదే. అంటే ఏంటి ఈ విధంగా చేశాడు, ఆ విధంగా స్పందిస్తారు అనేటువంటి రీతిగా ఆయన చెప్పాడన్నమాట. ఆయన వారసుని చంపినప్పుడు ఏదో విధంగా ఆ పొలము వారికి చెందగలదని ఆశించారు. ఎవరు? ఈ కాపుదారులు. ఆ వారసుని చంపితే ఏదో విధంగా ఆ పొలం వారికి చెందుద్ది. అలాంటి దుర్మార్గత అసలు ఆ కల్చరల్ సెట్టింగ్లోనే ఉండదు. అలాంటి ఉపమానాన్ని ఈయన చెప్పాడు. ఇప్పుడు ఆ యజమాని ఏం చేయాలి? తన ప్రశ్నకు యేసే జవాబు యేసుప్రభువే ఇస్తున్నాడు.
ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? అతడు వచ్చి, ఆ ల్యాండ్ లార్డ్ వచ్చి, ఆ పొలం ఓనర్ అన్నమాట, ఆయన వచ్చి కాపు వాళ్ళని, ఆ టెనెంట్స్ని, గుత్తకి తీసుకున్నటువంటి వాళ్ళని సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చును అని మనం 16వ వచనంలో చదువుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ ఉపమానంలోని ముఖ్యాంశాన్ని వారు అర్థం చేసుకునేటట్లు స్పష్టంగా ఉంటుంది. ఇక ముఖ్యాంశాలు అన్నీ అర్థం కాకపోయినా కానీ ముఖ్యాంశాలు మాత్రం వాళ్ళకి, విన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ద్రాక్ష తోట యజమాని ఎవరు? దేవుడు అని వాళ్ళకి తెలుసు. వ్యవసాయ కాపుదారులు ఇశ్రాయేలీయులు అని కూడా వాళ్ళకి తెలుసు. కాపుదారులు తిరస్కరించిన వారు, ప్రవక్తలు, తిరస్కరించబడినటువంటి కాపుదారులు, ఈ టెనెంట్స్ ఎవరిని తిరస్కరించారు అంటే ప్రవక్తల్ని, చిట్ట చివరకు దేవుని యొక్క కుమారుణ్ణి, దేవుడు పంపినటువంటి కుమారుణ్ణి. కుమారుడు అంటే ఆ పదానికి వాళ్ళకి అంతగా క్లారిటీ లేదు. ఎవరు ఈ కుమారుడు? ఈ దేవుని కుమారుడు, కుమారుడు అన్నటువంటి దేవుడు, వానికి సంబంధం ఏంటి అనేది యూదులకి అంత క్లియర్గా తెలియదు. వారు చంపిన దానికి ఫలితం వారికి ఇచ్చిన ద్రాక్ష తోటను, ఆ ఆస్తిని వారి దగ్గర నుండి లాగివేసి ఇతరులకు అనుగ్రహిస్తాడు. అది వాళ్ళకి జరిగేటువంటి ఫలితం. దీనికి స్పందిస్తూ అట్టు కాకపోవును కాక అని యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానానికి వాళ్ళు స్పందించారు. అట్లా కాకూడదు అంటే వాళ్ళ దగ్గర నుండి ఆస్తిని తీసుకొచ్చి ఇతరులకు ఇవ్వకూడదు అని వాళ్ళు అన్నారు. ఎందుకన్నారంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆ కథని. ఈ విధంగా ఆ యూదుల స్పందన ఉంటుందని ఆయన ముందుగానే తలంచాడు. ఈ విధంగా వాళ్ళు అనుకుంటారు అనేటట్లుగానే యేసు ప్రభు ఆ కథ చెప్పాడు, ఆ ఉపమానం చెప్పాడు. ఆ ఉద్దేశంతోనే ఆయన ఉపమానాన్ని ఆ విధంగా వివరించాడు. వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఖచ్చితంగా అదే జరుగుతుందని, ఖచ్చితంగా ఇదే జరగవలనని రూపించుటకు ఒక లేఖనాన్ని ఆయన ఎత్తి చూపించాడు, కోట్ చేశాడు. అది ఏంటి అంటే కీర్తనలు 118, 22వ వచనం. దాన్ని 17వ వచనంలో లోకా 20:17లో చదువుతాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని లేఖనము చెప్పుటలేదా అని యేసుప్రభు ప్రశ్నించాడు. ఈ రాయిదే చివరి విజయం. దాని మీద పడు ప్రతివాడు తునకలైపోతాడు, పీసెస్ అయిపోతాడు. అది ఎవరి మీద పడినో వానిని నలిచివేయను, అంటే పౌడర్ చేసేస్తుంది. దీనిలో గుర్తించవలసిన విషయం ఏంటి? కీర్తనలో 118, 27లో నిజమైనటువంటి రీతిగా గుర్తించాల్సింది ఏంటి అని అంటే, కట్టేటువంటి వారు ఇనిషియల్ స్టేజ్లో ముందుగా ఆ రాతిని నిషేధించారు, ఆ రాతిని తిరస్కరించారు, ఆ రాతిని ప్రక్కన పెట్టేసేసారు. అదే చివరికి మూలరాయి అయ్యిందనుకోండి. ఆ ఉపమానమును విన్న శ్రోతలు దాని పర్యవసానం అంతటిని సంపూర్తిగా అర్థం చేసుకోలేదన్నట్లో అనుమానము లేదు. అంటే పూర్తిగా దానిలో ఉన్నటువంటి ఇంప్లికేషను తెలియదు వాళ్ళకి. ముఖ్యాంశాలు అయితే వాళ్ళకి తెలుసు, కానీ సమస్తము వాళ్ళకి సంపూర్ణంగా ఆ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి అర్థం తెలియదు. ఉపమానంలోని వారి పాత్ర ఆమోదకరంగా లేదని మాత్రం
వాళ్ళకి తెలుసు. ఎవరికి? శాస్త్రులకి, ఆ ప్రధాన యాజకులకి. చీఫ్ ప్రీస్ట్ వేరు, హై ప్రీస్ట్ వేరు. ఓకే. ప్రధాన యాజకుడు వేరు. ప్రధాన యాజకులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు చీఫ్ ప్రీస్ట్గా ఉంటారు. వాళ్ళకి ఆ చెప్పినటువంటి కథలో వాళ్ళ యొక్క పాత్ర వాళ్ళ యొక్క పాత్ర ఏంటో అర్థమైంది. కానీ వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు ప్రవక్తలను చంపినటువంటి వాళ్ళు, ఆయన కుమారుణ్ణి చంపినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ పాత్ర ఆ కథలో ఆమోదకరంగా లేదు వాళ్ళకి. ప్రవక్తలను కొట్టి చివరిగా దేవుని కుమారుని తిరస్కరించిన వారి జాబితాలో తప్పనిసరిగా వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెద్ద ఇష్టపడలేదు. దీన్ని బట్టి రాజకీయ పరంగా ఏం జరుగుతుంది అంటే అదంతా కూడాను సిలువ దగ్గరకు ఒక ముందు వేస్తున్నది. ఎందుకంటే ఆయన తన మరణాన్ని గురించి చెప్పాడు కాబట్టి, తిరస్కరించబడతాడు అని చెప్పాడు కాబట్టి సిలువ దగ్గరికి ముందుకు వెళ్ళింది. ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళు ఆయన చంపాలని పూనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఈ ఉపమానం మా గురించి చెప్పాడు అని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఏదో విధంగా ఆయన పట్టుకుని చంపాలని వాళ్ళు ఆలోచించారు. కానీ ప్రజలకు భయపడి వెంటనే ఆయన్ను పట్టుకోలేదు, చంపలేదు. కానీ దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆయన చంపాలి అని. సిలువ దగ్గరకు వెళ్ళటానికి చరిత్రలో ఒక ముందడుగు వేసింది. రాజకీయంగా ఒక స్టెప్ ముందుకెళ్ళింది సిలువ దగ్గరికి. మరి దైవశాస్త్రపరంగా చూస్తే, థియలాజికల్గా చూస్తే మెస్సయ్య అంటే ఎవరు? ఆయన మరణించేటువంటి ఆయన. మరణించడానికి అగత్యం, హీ మస్ట్ సఫర్. అగత్యం అంటే హీ మస్ట్ సఫర్ అనేదాన్ని యేసు ప్రభువు తన శిష్యులకి బోధిస్తున్నాడు. మరి మెస్సయ్య అంటే విజయుడు అని అనుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే అది కాదు, ఇక్కడ మెస్సయ్య ముందుగా విజయుడిగా రాబోయే ముందుగా ఆయన వచ్చి ఆయన మరణిస్తాడు. మరణించటం, మెస్సయ్య మరణించటం అనేది లేఖనాలు ఘోషిస్తున్నటువంటి ఒక అంశము అని శిష్యులకి బోధిస్తున్నాడు. ఈ విధంగా మనం గ్రహించాలి. అయితే ముందడిగినటువంటి ప్రశ్నలు, యేసు ప్రభువుని ఎవరు చంపారు? యూదులే చంపారు. కానీ అది తండ్రి యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. భువనాదులు వేయబడక మునిపే మనిషి పతనమవుతాడని దేవుడికి తెలిసే తన కుమారుణ్ణి పంపించాడు. క్రిస్మస్ దినాన ఆ కుమారుడు పిల్లవాడిగా పుట్టాడు కాబట్టి యేసు అని అన్నాం. తర్వాత పునరుద్ధానుడైన తర్వాత యేసు క్రీస్తు. కాబట్టి కుమారుడు యేసయ్యి యేసుక్రీస్తుగా తిరిగి లేచాడన్నమాట. ఓకే, అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఎవరు చంపారంటే దేవుని ప్రణాళిక చొప్పున. అయితే యేసు ప్రభు బలవంతం చేయబడ్డా? లేదు. దేవుని చిత్తం చేస్తానని ఆయన వాలంటీర్ చేశాడు. కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లేదు. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? నేను ఎవరి కోసం బ్రతకాలి, నన్ను ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరు అని ఆత్మహత్య చేసుకుంటారు. అని అలాంటి ఆత్మహత్య చేసుకున్నది కాదు. కానీ తను సొంతగా దేవుని చిత్తం చేయాలని సంతోషిస్తూ ఆయన తన జీవితాన్ని అర్పించుకున్నాడు. దాని ఆత్మహత్య అనం. దేవుని యొక్క చిత్తానికి ఆయన చిత్తాన్ని సబ్మిట్ చేసుకున్నాడు. ఆయన చిత్తానికి లోబడ్డాడు. కాబట్టి తండ్రి చిత్తం కుమారుని చిత్తం ఒకటైందన్నమాట.
ఆ విధంగా ఆ విధంగా ఉండటాన్ని బట్టి యేసు ప్రభు మనకు బలియాగంగా ఆయన మరణించాడు అని చెప్పాలన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన మరణించాడు. యూదులు వాళ్ళు ఆయన యొక్క బోధ, ఆయన యొక్క పరిస్థితి నచ్చనందున వాళ్ళ పదవిని రోమీల దగ్గర నుండి కాపాడుకోవటానికి ఆ విధంగా యూదులు చంపారు. ఆయన మెస్సయాని కానీ ఆయన దేవుడని కానీ వాళ్ళకి తెలియదు. తెలిసి ఉంటే చంపేవాడు కాదు. చూసారా, అవన్నీ కూడాను చాలా గూఢార్థంగా ఒక చోట దే ఆల్ కన్ఫిగరేషన్ అని అంటారు దాన్ని. ఆ విధంగా అన్నీ కూడాను సమకూడి సకాలంలో భక్తిహీనుల కోసం యుక్త కాలంలో యేసు ప్రభు మరణించాడు. ఇలాంటిది యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే మరణించటానికి. అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి సువార్తలు అనేది ఇప్పుడు లోక సువార్తలు అనేది పదే పదే యేసుప్రభు యొక్క మరణాన్ని సూచిస్తుంది అని మనం గ్రహించాలి. యేసుప్రభు యొక్క మరణాన్ని బట్టి సువార్తకి యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు కేంద్రాలు అని మనం గ్రహించుకోవాలి. మన నిమిత్తమై ఆయన మరణించాడు. మన పాపం నిమిత్తమై మనల్ని క్షమించటానికి దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసి ఆ మార్గాన్ని మనం పట్టుకుంటే దేవునితో సంబంధం కలిగి ఉంటాం అనేటువంటి రీతిగా చనిపోయినప్పటికీ దేవునితో మనం సదాకాలం ఉంటాం. పాపులు దేవునితో ఎట్లా ఉండగలరు? కాబట్టి పాపం అనేటువంటి సమస్యను తీర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? యేసు, పాప రక్షకుడు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును కాక, ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.